Hello everyone, welcome back to Freshers No Telugu channel. Ee roju manam NIT Durgapur Recruitment details gurinchi telusukobothunnamu. Details meer own ga chadavali anukunte description box lo mem link provide chesamu. Just details e kaadu, direct ga apply chesukundaniki accessibility kuda ఒకే పేజ్లో మీకు దొరుకుతుంది ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్. గూగుల్కి వెళ్ళి NIT దుర్గాపూర్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా దొరుకుతుంది ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగుని జాయిన్ అవ్వండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఫర్ యువర్ యాక్సెసిబిలిటీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఆర్ రిక్రూట్మెంట్లో పోస్ట్ కోడ్స్ ఉంటాయి. పోస్ట్ కోడ్స్ని బట్టే మీకు డిసిప్లిన్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ అన్ని క్లబ్ చేశారు. సో దాన్ని బట్టి మీకు ఏ సెట్ అవుతుందో ఆర్ మీ డిపార్ట్మెంట్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి కోడ్ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు అప్లికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సింది కోడ్ నెంబర్ ఆర్ కోడ్ నేమ్. ఇక్కడ కనుక చూస్తే మీకు ఇక్కడ పోస్ట్ కోడ్ ఫస్ట్ వన్ ఇస్ టీఏలో మీకు లెవెల్ 6 and 7 CPC ప్రకారం పే చేస్తారు. అండ్ దీంట్లో మీకు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్, ఎర్త్ అండ్ ఎన్వైరన్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ అట్లా వేరియస్ డిసిప్లిన్స్ అనేది కవర్ చేశారు. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేది జనరల్, SC, ST, OBC, EWS అండ్ PWD క్యాండిడేట్స్కి ఉన్నాయి. టోటల్ కనుక చూస్తే 22 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ STECలో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫిట్టింగ్ షాప్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ దీంట్లో 12 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈచ్ కేటగిరీస్కి మళ్ళీ కింద మనకి మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ TEC టెక్నీషియన్ బేసిస్ మీద మీకు వేరియస్ డిసిప్లిన్స్ కవర్ చేస్తున్నారు. లెవెల్ 3 7 CPC ప్రకారంగా పే ఉంటుంది. 25 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ డిఫరెంట్ పోస్ట్ కోడ్స్ ఉంటాయి ఇక్కడ LIA, JE, SAS, SUP అనేది. సో దీంట్లో మీకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, SAS అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఇవన్నిటికీ మీకు ఈచ్ పోస్ట్లో 1 to 15 or 20 వేకెన్సీస్ వరకు ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీకు ఇంటేక్ అనేది జరుగుతుంది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ కనుక అయితే మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా. అండ్ ఆల్సో అండర్ ద ట్యాబ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కింద ఉంటుంది. ఇది 6th April నుంచి 29th April వరకు ఈ పర్టికులర్ లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో మీరు కనుక రిలేట్ అయ్యి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ కంపల్సరీగా మీరు రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్రైటీరియాస్ అండ్ ఆల్ ది అదర్ రెలవెంట్ పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది మీరు ఈ వీడియో నుంచే మీరు క్రాస్ చెక్ చేసేసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా. Coming to the education qualifications and other requirements. First, technical assistant post name and దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చేసి 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిలాక్సేషన్స్ అనేది 5 years ఉంటుంది అకార్డింగ్ టు ద గవర్నమెంటల్ ఆర్డర్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారంగా. సో దీనికి ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ క్లాస్ లేదా దాని ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ BE or BTech MCA రెలవెంట్ సబ్జెక్ట్స్లో ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ in relevant field with excellent academic record, or first class bachelor's degree in science recognized university లేదా master's degree in science from a recognized university 50% of marks coverage తో. అండ్ రెలవెంట్ ట్రేడ్స్ ఆర్ ఫీల్డ్స్ ఆర్ సబ్జెక్ట్స్ కనుక చూస్తే కెమికల్ ఇంజనీరింగ్లో కన్సిడర్ చేసేది ఫస్ట్ క్లాస్ BE or BTech or diploma in chemical engineering, BSc with chemistry, chemical engineering ఒక సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్కి కనుక అయితే సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ యాజ్ యువర్ సబ్జెక్ట్. కంప్యూటర్ సైన్స్ కనుక అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, IT, కంప్యూటర్ అప్లికేషన్స్, BSc or MSc with mathematics, information technology. ఎలక్ట్రానిక్స్ కనుక అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కనుక అయితే IETE, ECE, ETCE and radio physics, electronics, instrumentation or BSc, MSc with electronics, physics, applied physics or లేదా రేడియో ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది మీరు చేసి ఉండాలి. సో అట్లాగా మీకు వేరియస్
కేటగిరీస్ ఆర్ డిసిప్లిన్స్ సబ్జెక్ట్ బేసిస్ మీద ఏ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనేది మనకి వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ పోస్ట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 33 years లిమిట్ ఇచ్చారు, నాట్ ఎక్సీడింగ్ 33 years దాటి ఉండకూడదు. అండ్ దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ 10+2 సైన్స్ బ్యాక్గ్రౌండ్తో లేదా సీనియర్ సెకండరీ 10+2 విత్ రికగ్నైజ్డ్ బోర్డ్ 50% ఆఫ్ మార్క్స్తో పాటు ఒక ఐటీఐ కోర్స్ అనేది చేసి ఉండాలి ఆన్ యువర్ హైయర్ డ్యూరేషన్ 1 year కోర్స్ అప్రోప్రియేట్ ట్రేడ్లో, లేదా సెకండరీ 10th standard దాంతోపాటు 60% అండ్ ఐటీఐ సర్టిఫికేట్ 2 years కోర్స్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది చేయాలి, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్తో ఫ్రమ్ రికగ్నైజ్డ్ పాలిటెక్నికల్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు చేసి ఉండాలి. సో బేసిక్గా ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆర్ ఎక్కువ కన్సిడరేషన్ అనేది ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ లేదా దానికి సంబంధించిన ట్రేడ్ కనుక మీరు చేసి ఉంటే వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకుంటారు. సో రెలవెంట్ ట్రేడ్స్ ఏంటివి? కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. Next post is for technician, 27 years age bar, education qualifications కనుక చూస్తే senior secondary 10+2 science background తో 60% లేదా senior secondary 10+2 government recognized board నుంచి and 50% of marks ITI course for 1 year and లేదు అంటే secondary చేసినా కానీ ఐటీఐ కోర్స్ 2 years కోర్స్ అని చేసి ఉండాలి అప్రోప్రియేట్ ట్రేడ్స్లో, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్. సో రెలవెంట్ ఫీల్డ్స్ ఆఫ్ కన్సిడరేషన్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్. సో ఇందాక మెన్షన్ చేసిన డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నదో మళ్ళీ మీకు ఇక్కడ రిపీట్ చేశారు. సో రెలవెంట్గా ఫీల్డ్స్ అనేది మీకు ఏది చేసి ఉన్నారో ఆర్ మీకు రెలవెంట్గా ఏది క్వాలిఫైడ్ అవుతుందో దాన్ని బట్టి మీరు చూసుకుని అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 30 years ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చేస్తే ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ 30 years ఇస్ ది ఏజ్ బార్. ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసినా కానీ కన్సిడర్ చేస్తున్నారు. అండ్ SAS అసిస్టెంట్కి 30 years ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్ట్రాంగ్ రికార్డ్ ఇన్ మీకు పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ కానీ, డ్రామా కానీ, మ్యూజికల్ ఆర్ ఫిల్మ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ అండ్ జర్నలిజం కానీ కనుక చేస్తే ఇన్ యువర్ యూనివర్సిటీ స్టడీస్ అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తారు. సూపరింటెండెంట్కి 30 years ఏజ్ క్రైటీరియా, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ లేదా మాస్టర్స్ ఉన్నా కానీ కన్సిడర్ చేస్తారు విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. పర్సనల్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ కన్సిడరేషన్ తీసుకుంటున్నారు. దీంతో పాటు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి 100 words per minute ఇన్ స్టెనోగ్రఫీ. 30 years ఇస్ ది ఏజ్ బార్. అండ్ నెక్స్ట్ వన్ స్టెనోగ్రఫర్కి 27 years, సీనియర్ సెకండరీ రికగ్నైజ్డ్ బోర్డ్, దాంతోపాటు స్టెనోగ్రఫీ 80 words per minute. డిజైరబుల్లీ మీకు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ కనుక మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కనుక అయితే 33 years ఇస్ ది ఏజ్ బార్. సీనియర్ సెకండరీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేసి ఉండాలి అండ్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైపింగ్ 35 words per minute. డిజైరబుల్ మీకు ఎవరికైతే కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 27 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే సీనియర్ సెకండరీ 10+2 అండ్ దీంతో పాటు టైపింగ్ స్పీడ్ అనేది మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి 27 years దాటి ఉండకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ అటెండెంట్ సీనియర్ సెకండరీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేసిన యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్కి కనుక చూస్తే 27 years దాటి ఉండకూడదు. దీనికి కూడా సేమ్ సీనియర్ సెకండరీ 10+2 రికగ్నైజ్డ్ బోర్డ్. నెక్స్ట్ ఇస్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇక్కడ ఏదైతే డిసిప్లిన్స్ మెన్షన్ చేశారో అది ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇన్ రిగార్డ్స్ టు ఏజ్ యాజ్ వెల్. ఆ తర్వాతే మీరు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అదని సెల్ఫ్ అటెస్ట్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ ద్వారా అప్లై చేయాలి అండ్ వెరీ క్లియర్గా ఉండాలి మీ డాక్యుమెంట్స్. క్యాండిడేట్స్ మేక్ ష్యూర్ దట్ మీ డాక్యుమెంట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోయినా ప్రాపర్గా కనిపించకపోయినా కానీ డూప్లికేటెడ్ ఉన్నా కానీ
ఈ పర్టికులర్ కేటగరైజేషన్లో ఎట్లా ఉన్నా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, పర్సన్స్ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే రెలవెంట్గా మీరు ఎన్ఓసి సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్, అది వెరీ క్లియర్గా మీరు అఫీషియల్ మీకు అప్లికేషన్ ఫామ్లో ఎక్కడైతే మెన్షన్ చేశారో మీరు ఆల్రెడీ కనుక వర్కింగ్ అయితే ప్లీజ్ క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి బిలాంగ్ అవుతున్నారో సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ ఆఫ్ యువర్ లేటెస్ట్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ డాక్యుమెంట్స్ ఆర్ డిజేబిలిటీ ఆర్ డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ ఏమున్నా కానీ మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేస్తేనే జిఐ రూల్స్కి ప్రకారంగా మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, మీకు సర్టిఫికేట్స్ రిగార్డింగ్ ఈడబ్ల్యూఎస్ ఆల్సో అసెట్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఆన్లైన్లో అకార్డింగ్ టు ద డేట్స్ ఆఫ్ ది అప్లికేషన్ బట్టి మీరు అటాచ్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఏదైతే మనకి మెన్షన్ చేశారో ఆ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దాన్ని బట్టి మీకు ఫర్దర్గా you would be called for written skill test or personality test. ఆ తర్వాత ఫర్దర్ మెరిట్ లిస్ట్ కంటెస్ట్ చేస్తారు అండ్ దెన్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది మీకు బిగిన్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్యాన్వాసింగ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్యూప్లికేషన్ ఆర్ మీకు ఇల్లీగల్ టర్మ్స్ కింద కనుక ఏమైనా వెళ్ళినా మీకు క్యాండిడేట్స్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో మేక్ షూర్ దట్ మీరు ఫుల్లీ అవేర్గా ఉండండి, ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి అండ్ ప్రొసీడ్. కంటిన్యూస్గా ఆర్ టైం టు టైం అన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు అక్కడ తెలుస్తుంది. అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫర్దర్గా రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది మీకు ఫర్దర్గా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోనే మీకు క్లియర్గా మీకు తెలుస్తుంది. సో అందుకే మీరు విజిట్ కనుక చేస్తే మీకు ఏ సిలబస్ అండ్ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో డిక్లేర్ చేస్తారు. లాస్ట్లీ, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. కొన్ని పోస్టులకి లైక్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ పోస్టులకి అయితే 1000 is the application fees except SC, ST, PWD, female and ex-servicemen candidates. Remaining 1000 rupees pay cheyali. Lab attendant or office attendant ki 800 rupees is the application fees. Idi kuda ante except the reservation community candidates. Application fees anedi meeku ikkada లింక్ ఇచ్చారు, ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయొచ్చు. అండ్ ఒకసారి పే చేసేసిన తర్వాత ఈ రిసీట్ జనరేట్ అవుతుంది. అది మీరు స్క్రీన్ షాట్, ప్రింట్ లేదా మీరు సేవ్ అన్న చేసుకోండి, ఫర్దర్ రెఫరెన్సెస్కి మీకు యూజ్ అవుతుంది. అండ్ 29th April is the last date to pay your fees. ఎవరైతే మీరు ఎన్ఐటి దుర్గాపూర్లో ఆల్రెడీ టెంపరీ కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఆర్ మేబీ ఏ విధంగా అన్నా కానీ మీరు ఆల్రెడీ అక్కడ వర్కింగ్ కనుక అయితే రిలాక్సేషన్ టు ఫస్ట్ అండ్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని బట్టి ఏదైతే బోర్డ్ డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఫర్దర్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక వస్తే అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ ఈమెయిల్. సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇష్యూ అంతా క్లియర్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ టు అప్లై. అండ్ అప్లికేషన్ ఫామ్ని, ఫీజ్ రిసిప్ట్ని ప్రింట్ చేసుకుంటా మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ ఆర్ రిక్రూట్మెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయండి, ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు ఓన్గా చదవాలన్నా, డీటెయిల్స్ మళ్ళీ క్లారిఫైగా తెలుసుకోవాలన్నా కానీ. Thank you so much for watching and Freshers Na Telugu channel ki subscribe చేసుకుంటా మర్చిపోవద్దు for more informative videos.